హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీ అందరి కోసం కపిల తీర్థంలోని శివరాత్రి ఉత్సవాలు ఏ విధంగా జరిగాయి అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. తిరుపతిలో ఉన్నటువంటి కపిల తీర్థం ఆలయం చాలా మందికి తెలుసు. సో ఆ ఆలయం దగ్గర అయితే మనం ఉన్నాం. ఇప్పుడు చూడండి, శివరాత్రికి చాలా అద్భుతంగా డెకరేషన్ అయితే చేశారు. స్వామివారిని లైటింగ్స్తో ఎంత బాగా అలంకరించారంటే చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్. సో మొత్తం కూడా సర్కిల్. మీరు అలిపిరి వెళ్ళే దారిలో మీకు కపిల తీర్థం ఆలయం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా కపిల తీర్థం సర్కిల్. ఈవే నుంచే మనము అలిపిరికి వెళ్తాము. అంటే ఆ స్వామివారిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అలిపిరి మార్గం ఉంటుంది కదా. సో ఈ సర్కిల్ దగ్గర నుంచే వెళ్తామన్నమాట. ఆ దారిలోనే మనకి కపిల తీర్థం ఆలయం అయితే కనిపిస్తుంది. సో శివరాత్రికి చాలా అద్భుతంగా జరుపుతారు. సో ఫస్ట్ ఆలయం లోపలికి రాగానే ఇక్కడ స్వామివారిని ఒక్కొక్క రోజు ఊరేగిస్తారనమాట, ఒక్కో వాహనంపై. ఈరోజు స్వామివారిని కల్పవృక్ష వాహనంలో ఊరేగింపు జరగబోతుంది. సో అందుకనే ముందుగా నందీశ్వరులు, అలాగే మనకి పెద్ద పెద్ద ఏనుగులు కూడా స్వామివారి వాహనానికి ముందుగా ఇవి ఉంటాయి. సో వీటి వెనకనే స్వామివారి వాహనం అనేది వస్తుంది. ఈరోజు స్వామివారిని కల్పవృక్ష వాహనంతో అయితే ఊరేగించబోతున్నారు. సో అదంతా నేను మీకు వీడియోలో ఈరోజు చూపిస్తాను. మీరు కూడా చూసి ఆ స్వామివారి దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు అయితే పొందండి. సో ఇలాగ మనం కొంచెం లోపలికి రాగానే ఇక్కడంతా కూడా కోలాటం జరుగుతుంది. శివరాత్రికి లోపల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా జరుగుతాయి. ఇదంతా కూడా 8 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి కపిల తీర్థంలో. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. స్వామివారికి ఎంత అద్భుతంగా లైటింగ్తో చుట్టూ కూడా చాలా అద్భుతంగా డెకరేట్ అయితే చేశారు. సో వీళ్ళంతా కూడా సెక్యూరిటీ అన్ని విధాలుగా చాలా జనం అయితే చాలా ప్రదేశాల నుంచి అయితే వస్తూ ఉంటారు. సో మనమైతే లోపలికి వచ్చినవే అన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాము. ఇదే టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్. సో చూడండి, మొత్తం అంతా కూడా లైటింగ్ వేశారు. సో ఇక్కడ ఒక స్టేజ్ దగ్గర స్వామివారిని సిద్ధం చేస్తున్నారు. సో ముందుగా పూజలు అనేవి చేసిన తర్వాత స్వామివారి వాహనం అయితే బయలుదేరుతుంది. చూడండి, మేళ తాళాలతో స్వామివారు ఊరేగింపుకి బయలుదేరబోతున్నారు. ఇప్పుడు మనం మరికొద్ది క్షణాల్లో స్వామివారిని దర్శనం చేసుకోబోతున్నాము. చూడండి, ఆ స్వామివారు కల్పవృక్ష వాహనం మీద ఎంత అద్భుతంగా ఉన్నారంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. అలా స్వామివారిని చూస్తూ ఉండిపోవచ్చు. ఎంత అద్భుతంగా అలంకరించారో స్వామివారిని. ఆ వెనకే అమ్మవారిని కూడా ఊరేగింపుకు తీసుకువెళ్తున్నారు. అమ్మవారి వాహనం కూడా వెనక వైపు ఉంది. సో ఇవి 2 కొంచెం సేపు ఇక్కడ వాహనాన్ని నిలిపి ఆ తర్వాత హారతి ఇచ్చి పూజారి తర్వాత వాహనాన్ని ఊరేగింపుకు బయలుదేరుతారు. కొన్ని వీధుల్లో స్వామివారి ఊరేగింపు జరిగిన తర్వాత మళ్ళీ తీసుకువచ్చి యథావిధిగా ఆలయంలో ప్రతిష్ఠిస్తారు. సో ప్రతిరోజు కూడా ఒక్కొక్క వాహనం మీద స్వామివారు మనకి దర్శనమిస్తారు. 8 రోజుల పాటు జరుగుతాయి ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలు. చివరి రోజు స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది. సో నేను ఈరోజు మీకు ఈ వాహనాన్ని చూపిద్దామని కపిల తీర్థంకి అయితే వచ్చి మీకు ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. కపిల తీర్థం ఆలయం గురించి, ఆలయం విశిష్టత గురించి నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. తిరుపతి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాంటి తిరుపతిలో గొప్ప శైవ క్షేత్రం అయినటువంటి కపిలేశ్వర స్వామి కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి వాడు. ఈ ఆలయం చాలా విశిష్టతమైనది. ఇక్కడ ఒక తీర్థం అనేది కొండల మీద నుంచి పడుతూ ఉంటుంది. సో దానికోసమే దీనిని కపిల తీర్థం అన్నారు. ఈ తీర్థంలో మనము స్నానం ఆచరిస్తే చాలా పుణ్యాలు అనేవి మనకి కలుగుతాయి. 3 దేవతలు ఈ కపిల తీర్థంలోని ఆలయంలో స్నానం ఆచరిస్తారు అని పురాణాలు చెప్తున్నాయి. మన ఛానల్లో వీడియో క్లియర్గా నేను చెప్పున్నాను. చూడండి ఎంత విశిష్టతమైనదో ఈ ఆలయము. తిరుపతిలో ఉండే వాళ్ళకైతే చాలా బాగా తెలుసు. అండ్ తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా కపిల తీర్థంలో స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి అంటారు. ముందుగా కపిల తీర్థంలోని ఈ తీర్థంలో స్నానం ఆచరించి ఆ శివుని దర్శనం చేసుకున్న తర్వాత మన పాపాలు అనేవి తొలగిపోతాయి. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని
స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం. చాలామందికి తెలియకపోవచ్చు. సో మీరు కనుక తెలిసిన వాళ్ళైతే చూడండి, తెలుసుకోండి. ఇలా చేసిన తర్వాతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళండి. సో స్వామివారి వాహనం అయితే బయలుదేరుతున్నది. సో ఇదంతా కూడా మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్నటువంటి ఉత్సవాలు. ఆ వెనుకనే అమ్మవారి వాహనం కూడా బయలుదేరుతుంది. చూడండి ఎంతమంది జనం వచ్చారంటే చాలా మంది అయితే జనం వస్తారు. ఇది ఇంకా ముందు రోజు కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడైతే మన ఆలయం లోపలికి వెళ్దాము. ఇప్పుడు స్టార్టింగ్ మనకి రైట్ సైడ్లో ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంటుంది. మొదటగా మనము ఆ స్వామివారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత కపిలేశ్వర స్వామి దర్శనానికి అయితే లోపలికి వెళ్దాము. మహాశివరాత్రి రోజునే ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించాడు అంటారు. అందుకే ఎక్కడైనా కూడా శివ ఆలయంలో మనకి లింగోద్భవ సమయంలో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు అయితే జరుపుతూ ఉంటారు. అలాగే క్షీరసాగర మథనాన్ని దేవతలు రాక్షసులు చిలికినప్పుడు విషం అనేది ఉద్భవించిందని మనందరికీ తెలుసు కదా. ఆ విషాన్ని ఆ పరమేశ్వరుడు గరళంలో దాచుకుంటాడు. స్వామివారికి ఆ రోజు రాత్రి నిద్రిస్తే ఆ విషం అంతా కూడా శరీరం అంతా పాకుతుంది అని దేవతలందరూ కూడా స్వామివారిని నిద్రపోనివ్వకుండా స్వామివారు విలయ తాండవం చేస్తూ అందరూ కూడా నాట్యం చేస్తూ స్వామివారికి ఆ రోజు నిద్రపోనివ్వకుండా ఉన్నారు అనేది పురాణ గాథ. అందుకే ఈరోజు శివరాత్రి రోజున ఆ స్వామివారు తాండవం చేస్తూ ఉంటారు. అలాగే మనము జాగరణ అనేది చేస్తూ ఉంటాము. దానికి ప్రతీకగానే శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే ఆ స్వామివారి ఆశీర్వాదాలు మనకి దొరుకుతాయని, పుణ్య ఫలితాలు కలుగుతాయని అందరి నమ్మకం. సో మనం ఇలా లోపలికి వచ్చిన తర్వాత అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. సో లోపలికి వచ్చిన తర్వాత ఇదే అన్నమాట కపిల తీర్థం లోపల ఉన్నటువంటి కొండల్లోంచి పడే తీర్థము. సో ఈ తీర్థంలోనే మనం అందరం కూడా స్నానం చేస్తే ముక్కోటి దేవతలు స్నానం ఆచరిస్తున్నటువంటి తీర్థం అన్నమాట. ఇది కార్తీక మాసంలో పౌర్ణమి గడియల్లో ముక్కోటి దేవతలు ఇక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తారు అని అంటారు. సో మనము ఇక్కడికి వచ్చి ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. చూడండి ఎంత అద్భుతంగా డెకరేషన్ అయితే చేశారో లైటింగ్స్తో. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం కూడా చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో కూడా విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి ఇక్కడ. అలాగే శివరాత్రికి కూడా చాలా అద్భుతంగా చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చి మనం దర్శనానికి వెళ్ళాలి. అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ స్వామివారు అయితే ఉంటారు. సో ఇదంతా కూడా ఇక్కడ మనం వచ్చినటువంటి ఇక్కడ వేణుగోపాల స్వామివారు ఉంటారు. ఆ పక్కనే ఇంకొక స్వామివారు ఉంటారు. సో ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్దాము. సో ఇక్కడ చూడండి కపిలేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయంనకు దారి అని మెన్షన్ చేస్తున్నారు కదా. సో ఈ క్యూ లైన్ల గుండానే మనం వెళ్ళాలి. ఈ రోజైతే కొంచెం రష్ తక్కువగా ఉంది. ఇది శివరాత్రి ముందు రోజు వీడియో. సో ఇలా మనం లోపలికి వచ్చిన తరువాత స్వామివారి క్యూ లైన్స్ అయితే ఇలా ఉంటాయి. లోపలికి మనకి ఇలా మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ దారిలో కూడా డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా పూలతో స్వామివారిని చక్కగా అలంకరించారు. అన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి శివలింగాల పటాలు కూడా అక్కడ ఉంటాయి. మనకి బాగా నీట్గా పెట్టుంటారు. సో అక్కడ స్వామివారి స్తోత్రాలు కూడా ఉంటాయి. మనం చదువుకుంటూ ఆ స్వామివారి నామస్మరణతో వెళ్ళొచ్చు. సో అక్కడ నుంచి కెమెరా అలో లేదు, అందుకే నేను మీకు చూపించలేకపోయాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో మీరు కూడా తప్పకుండా తిరుపతిలో ఉండేవాళ్ళు లేకపోతే తిరుమలకు వచ్చి ఉన్న వాళ్ళైతే ఈ శివరాత్రికి కపిలేశ్వర స్వామి దర్శనాన్ని అయితే మిస్ కాకండి. సో మనమైతే ఇందాక వచ్చిన ఇది. సో లోపలికి వెళ్ళేసి స్వామివారి దర్శనం అంతా చేసుకొని ఆ తర్వాత ఈ వే గుండా అయితే బయటకు వచ్చాము. ఒకసారి వ్యూ అంతా చూపిస్తాను చూడండి. చుట్టూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ ఉండే చెట్లతో ఆ గాలితో. ఇంకా ఈవినింగ్ టైం చూడండి, మీకు చెట్ల నుంచి గాలి ఏ విధంగా అనిపిస్తుందో తెలుస్తుంది కదా. సో స్వామివారి నైవేద్యం అయితే నేను తీసుకున్నాను. సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఎన్ని లైక్ చేస్తే అంత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మన ఛానల్కి. తప్పకుండా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. కపిలేశ్వర స్వామి ఆలయ విశిష్టతని తెలుసుకోండి. ఇంతవరకు చూడని వాళ్ళైతే ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి దర్శనాన్ని అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇదేనండి ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.